హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా బైక్కి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని వీడియో తీశాను. ఇది చాలా మందికి యూజ్ అవుతుందన్న ఆలోచనతో నేను ఈ వీడియో తీస్తున్నా. అండ్ దీనికన్నా ముందు ఛానల్ని చాలా మంది అంటే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను బైక్కి రిలేటెడ్ కానీ రివ్యూస్ కానీ బైక్ లాంచింగ్ కానీ వీటన్నిటి గురించి నేను వీడియోస్లలో మంచిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. సో నాకు కొంచెం సపోర్ట్ కావాలంటే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు మంచి బూస్టింగ్ లాగా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ప్రాబ్లం ఏంటి అంటే, బైక్కి నేను 100 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి మా విలేజ్ లోపలికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అనుకోకుండా ఒక పానిక్ సిచ్యువేషన్ అయితే ఎదురైంది. ఏంటంటే జస్ట్ నేను బైక్ ఆపి న్యూట్రల్లోనే ఉంది. సడన్గా సౌండ్ అయితే ఒకటి విచిత్రంగా వచ్చింది. అదేంటంటే రేడియేటర్ సౌండ్ వస్తుంది కదా, సో ఆ సౌండ్ అయితే వచ్చింది. నేను స్విచ్ ఆఫ్ చేసినా సరే, కీ ఆఫ్ చేసి కీ చేతికి పట్టుకున్నా సరే ఆ సౌండ్ మాత్రం ఆగట్లేదు. అసలు ఏమైందో అర్థం కాలేదు. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నాకు కొంచెం ఏమవుతుందో నాకు అర్థం కాలేదు. కాబట్టి ఒకసారి వీడియో చూడండి మీరు. అసలు ఏం జరుగుతుంది బండికి, అసలు ఏం అర్థమవుతుంది. చూసారు కదా, అట్లా సౌండ్ అసలు ఏమవుతుందో అర్థం కాలేదు. నేను దాన్ని రెక్టిఫై చేశాను, బట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏమనిపిస్తుంది, అసలు ఏం జరుగుతుంది ఏంటి అర్థం కాలేదు. నేను ఒక అంటే జస్ట్ ఇమాజినేషన్ ఎలా ఉంటుంది, ఎట్లా ఎటు పడితే అటే పోతుంది కదా, ఆ ఇమాజినేషన్లో నేను ఏమనుకున్నా అంటే ఒకసారి చూపిస్తా చూడండి. నా ఇమాజినేషన్ ఎలా వెళ్ళింది అని అంటే, వాల్వ్స్ వర్క్ అవుతున్నాయేమో అని అనిపించింది. ఏంటి, ఇంజన్ ఆఫ్ చేసినా సరే, కీ తీసేసినా సరే వాల్వ్స్ ఎందుకు అట్లా అంటే రన్ అవుతున్నాయని ఒక ఆలోచన వచ్చింది. తర్వాత జస్ట్ రియలైజ్ అయినా అది కాదు, వాల్వ్స్ కాదు ప్రాబ్లం, సెల్ఫ్ మోటార్ అనేది కంటిన్యూగా రన్ అవుతుందని అర్థమైంది. దీనికి సంబంధించిన మెయిన్ స్విచ్ వచ్చేసి రిలే దగ్గర ఉంటుంది కదా, దాన్ని నేను ఓపెన్ చేసి చూసిన. ఒకసారి మీకు కూడా చూపిస్తా చూడండి. ఇక్కడ రిలే స్విచ్ ఉంటుంది, దీనికి సంబంధించి ఒక స్విచ్ ఉంటుంది, ఇది రిలే స్విచ్. ఈ రిలే స్విచ్ వల్ల షార్ట్ అయిపోయి పవర్ అనేది కంటిన్యూగా అయిపోయింది అన్నట్టు. మనం కీ ఆఫ్ చేసినా సరే పవర్ అనేది కంటిన్యూగా రన్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. ఇది షార్ట్ అయిపోయింది. ఇది జనరల్గా మనం చెక్ చేసుకోవాలి. అంటే మెకానిక్ మన సర్వీసింగ్ ఇచ్చినప్పుడు కొన్ని రీప్లేస్మెంట్స్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. అంటే బండి ఏజ్ పెరిగిన కొద్దీ కొన్ని కిలోమీటర్ తిరిగిన తర్వాత ఒక్కొక్కటి రీప్లేస్మెంట్ చేయాలి. మనం అది అబ్జర్వేషన్ లేకపోతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే నేను ఇది అంటే తీయాలంటే అంత ఈజీ కాదు, వెంటనే అంటే ఇట్లా ఈజీగా అంటే రాదు. నేను బైక్ కీ పెట్టి గట్టిగా బయటికి ప్రెస్ చేస్తే వచ్చింది. అది వచ్చిన తర్వాత మొత్తం కంటిన్యూ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మాత్రం సెల్ఫ్ మోటార్ వర్క్ అవ్వదు, మనం కిక్ రాడ్ తోటే యూజ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి, ఇప్పుడైతే ఇది రీప్లేస్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఈ రీప్లేస్ చేసిన తర్వాత ఓన్లీ ఇది ఒక్కదానితోటే సరిపోతుందా, లేకపోతే సెల్ఫ్ మోటార్ కూడా రీప్లేస్ చేయాల్సి వస్తుందా అనేది తెలియదు. ఎందుకు అని అంటే ఇది కంటిన్యూగా పవర్ రన్ అయింది కదా, మేబీ సెల్ఫ్ మోటార్ కూడా ఏమైనా ప్రాబ్లం అయిందా అనేది అర్థం కాలేదు. అసలు ఏం జరిగిందంటే, ఇది షార్ట్ అవ్వడం వల్ల సెల్ఫ్ మోటార్ అనేది కంటిన్యూగా మనం ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే, పవర్ బటన్ ప్రెస్ చేస్తే ఎలా అయితే ఒకసారి పికప్ ఇచ్చి స్టార్ట్ చేస్తుందో, అదే దాన్ని కంటిన్యూగా మనం ఇట్లా ప్రెస్ చేస్తుంటే ఎలా ఉంటుందో అలాంటి సిచ్యువేషన్ జరిగింది అన్నట్టు. కాబట్టి ఇప్పుడు ఇది ఉంటుందా పోతుందా అనేది తెలీదు, ఇది రీప్లేస్మెంట్ చేసిన తర్వాత తెలుస్తుంది. అండ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం తొందరగా రెక్టిఫై చేసుకోగలగాలి, లేదంటే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ సంబంధించింది కదా, మేబీ ఏది షార్ట్ అవుతుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఏదైనా వైర్ లూజ్ కనెక్షన్స్ ఉండడం వల్ల కానీ వాటి వల్ల సెల్ఫ్ మోటార్ పోవచ్చు, బ్యాటరీకి సంబంధించి బ్యాటరీకి ఎఫెక్ట్ అవ్వచ్చు. అండ్ మనకి బైక్కి సంబంధించి ఇంజన్ దగ్గర పవర్ జనరేట్ చేసేది ఉంటుంది కదా, వైండింగ్ వైర్ ఉంటుంది కదా, అది కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు మేబీ. సో కాబట్టి మనం బైక్ ఏజ్ పెరిగిన కొద్దీ ఏదేదైతే రీప్లేస్మెంట్స్ చేయాలో అవి మనం ఖచ్చితంగా చేసుకోవాలి. పవర్ ప్లగ్ ఉంటుంది, స్పార్క్ ప్లగ్ ఉంటుంది కదా, స్పార్క్ ప్లగ్ కూడా సర్టన్ టైం తర్వాత మనం రీప్లేస్ చేసుకోవాలి. అట్లా కొన్ని రీప్లేస్మెంట్స్ ఉంటాయి కదా, అవి మనం జాగ్రత్తగా తెలుసుకొని చేయాలి. బైక్ సర్వీసింగ్కి ఇచ్చాం కదా, వాళ్ళు చూసుకుంటారు కదా అని చెప్పి మనం యూజ్ చేస్తే అట్లా అవ్వదు. అంటే జనరల్గా బైక్కి ఎవరైతే లైఫ్ లాంగ్ అంటే ఏ ప్రాబ్లం లేకుండా దానికంటూ సర్టన్ ఏజ్ వరకు ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మాత్రం మనం కూడా అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఈ ప్రాబ్లం వల్ల నాకు ఆ సౌండ్ వచ్చింది, అది ఇప్పుడు సెల్ఫ్ మోటార్ మీద ఎఫెక్ట్ పడింది. అది అక్కడితో ఆగుతుందా, సెల్ఫ్ మోటార్ కూడా రీప్లేస్ చేయాల్సి వస్తుందా తెలీదు. మనం ఇది కొత్త తీసుకున్న తర్వాత తెలుస్తుంది. ఇది కొత్త తీసుకున్న తర్వాత నేను మళ్ళీ షార్ట్ వీడియో ఒకటి పెడతాను నేను. సో ఎప్పుడైనా మనం ఇట్లాంటి ప్రాబ్లం వస్తే గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ మోటార్ కనుక కంటిన్యూగా రన్ అయితే మాత్రం అది
రిలే స్విచ్ వల్ల ప్రాబ్లం అవుతుంది. ఈ రిలే స్విచ్ తీసేస్తే ఓకే సెట్ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా నేను చేయాలనుకుంటున్నా. సో వాటికి మీ సపోర్ట్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.